ఏమిటి మీరంటున్నది? అవును బాబు, నిశ్చితార్థం రోజున జరిగిన గొడవల్లో ఆ ఇంట్లో ముసిరిన చీకట్లను తొలగించడానికి ఆత్మార్పణ చేసింది. చేసి చచ్చిపోయింది. వద్దు, మీకు దండం పెడతాను. నాకింత విషం ఇచ్చి చంపేయండి అమ్మా. నిన్ను నీళ్లలోంచి బయటకు తీసింది విషం ఇచ్చి చంపేయడానికి కాదమ్మా, విషయం తెలుసుకుని సాయపడ్డానికి. మీకు తెలీదు, నేను బ్రతికుంటే మా అమ్మా నాన్నలకి మనశ్శాంతి ఉండదు, నా తోడబుట్టిన దానికి సుఖం ఉండదు. ఆ ముగ్గురిని అనుక్షణం నరకయాతన పెట్టే బదులు నేనొక్కదాన్ని చచ్చిపోతే. చావు జవాబు లేని ప్రశ్నమ్మా, కానీ ఏ సమస్యకి పరిష్కారం మాత్రం కాదు. పెద్దదాన్ని, అనుభవంతో చెప్తున్నాను. కోయిల గుడ్డు పెడుతుందే తప్ప పొదగలేదమ్మా. అంచేత ఆ గుడ్డుని కాకి గూటికి చేరుస్తుంది. కాకి ఆ గుడ్డు తన గుడ్డేననుకుని పొదిగి పెంచి పెద్ద చేస్తుంది. కోయిల కూత నెరవగానే కాకి గ్రహించి తన గూట్లోంచి గింటేస్తుంది. అంత మాత్రం చేత కోయిల చచ్చిపోదమ్మా. పట్టుదలతో తన గొంతులో అందాల్ని సంతరించుకుని తన గానంతో ఈ ప్రపంచానికి విందు చేస్తుందమ్మా. అమ్మా, నీ బాధ నాకు తెలుసమ్మా. నీకు నీ ఇంట్లో స్థానం లేదు నిజమే, కానీ ఈ ఆశ్రమం నీకు ఆశ్రయం ఇస్తుందమ్మా. రా చెప్తాను. చూడు, ఈ పసిపాపలు నీకు స్వాగతం పలుకుతారమ్మా. లక్ష్మి, లత, విజయ, ఇలా రండమ్మా. వీళ్ళ ప్రేమలో నీకు కావలసినంత ప్రశాంతత దొరుకుతుంది. చూడండమ్మా, ఈ అక్క తనకు తెలిసిన విద్యనంతా మీకు నేర్పుతుంది. వెళ్ళండి. శశి, నీకు తెలిసిన నాట్యాన్ని ఈ పిల్లలకి నేర్పు. ఆ విధంగా నీ జీవితానికి ఒక పరమావధి ఏర్పరచుకోమ్మా. కానీ నేను ఇక్కడున్నట్లు మా వాళ్ళకి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకుగా నేను తెలియనివనమ్మా. ఇక నుంచి నీ పేరు శశి కాదు, శారద. అమ్మా, శశిగా కాకిగూటిని వదిలావు, శారదగా నీలో నిద్రాణమై ఉన్న కళను మేల్కొల్పమ్మా. కళారాధన అన్ని బాధలకు కష్ట నష్టాలకు దేవుడిచ్చిన మందు. రాలింగయ్య, నువ్వా? క్షణాలనే కనపడి ఎక్కడ ఉంటున్నావు ఏంటి కదా? రవిబాబు గారి ఇంట్లో ఉంటున్నాను. అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారు? ఏం అయ్యగారు ఏం అమ్మగారయ్యా బాబు, ఏ జన్మలో ఏం పాపం చేశారో గానీ ఇద్దరు కుమిలిపోతున్నారయ్యా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, పద మా ఇంటికి వెళ్దాం. పద. రేయ్, చెయ్యి ఖాళీ కాలేదు, పోవయ్యా. ఎవరనుకుంటున్నావురా? మామయ్య. ఎవరయ్యా? నా మొగుడయ్యా, నా మొగుడు, నా రక్క మొగుడు. ప్లస్ ఇలా అమ్మాయి కాబోయే మొగుడిని. ఏం పని చేస్తుంటాడు? ఏదో జాతకాలు చెప్తానంటాడు, అదేదో గోళ. అదిగో ఎదుర్కొన్నా నా నెత్తి మీద దుకాణం. జాతకాల తాంత్రిక బాబు నేనే. అలాగా. శని 3వ ఇంట్లోంచి 4వ ఇంట్లోకి వెళితే జాతకుడు కలిగే లాభం ఏంటి? 3వ ఇంటికి అద్దె పెంచేసి ఇంకోటికి ఇచ్చేయచ్చు. శుక్రుడు వక్రంగా చూస్తే కళ్ళ డాక్టర్ చూపించి కళ్ళజోడు కొనియాలి. అలాగా. శని కుంటిగా నడుస్తుంటే చక్రాల కుర్చీ కొనిస్తే సరి. లింగయ్య, ఇతను ఎవరో గాని దేవాంతకుడు. నువ్వు అలాగంటే నేను ఇరుకుని పడిపోవాలయ్యా బాబు. అదేం కాదయ్యా, ఇతనికి శాస్త్రం ఆవగించంతనే తెలియదు. లౌక్యం మాత్రం బాగా తెలుసు. మా అమ్మాయి కూడా ఇతను తప్ప ఇంకొకటి పెళ్లి చేసుకున్నట్టున్నాయా బాబు. కూడా తొడిగాను, చూపించు రత్నం. ఇదిగో నానా. లింగయ్య, ఈ ఉంగరం శశమ్మదయ్యా. ఇతనికి ఎలాగొచ్చింది? ఏమయ్యా, ఎలా వచ్చింది నీకే ఉంగరం? సార్, నిజం చెప్పబోయావంటే నీ ముక్కు చెవులు కోసి 3 రూపాయలకి అమ్ముతాను, జాగ్రత్త. చెప్పు. 700 పోసుకున్నాను సార్. మా అమ్మ మీద ఒట్టు సార్. ఎవరో ఒక ఆవిడ చౌకగా అమ్ముతుంటే కొన్నాను సార్. ఎలా ఉంటుందా అమ్మాయి? ఒక తల, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు సార్. ఇదిగో, నువ్వే తెలివిగలవాడు అనుకుని పెంకి సమాధానం చెప్పు. ఎక్కడ కొన్నావు ఇది? నగల బజార్లో. అమ్మాయి ఎలా ఉంటుందో చూపిది కనపడ. రాలంగా చూసురా. నగల బజార్లో అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు.